హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సెప్టెంబర్ 10 వెడ్నెస్డే ఎపిసోడ్ రివ్యూ అనమాట. నేను ఫుడ్ అంతా స్టోర్ రూమ్లో పెట్టేసిన తర్వాత అందరూ లివింగ్ ఏరియాలో అయితే సోఫాలో అయితే కూర్చున్నారు. ఇంకా బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. మీరు ఫుడ్ పొందడానికి ఒక సూపర్ మార్కెట్ అనేది పెట్టాము. అక్కడ అందులో ఉన్న ఫుడ్ని లిమిట్లెస్గా తీసుకోవచ్చు. వారం రోజులకు సరిపడా ఎంతైనా తీసుకోవచ్చు. బట్ చీఫ్లు వెళ్ళాలి. మీ చీఫ్లు తీసుకొచ్చిన ఫుడ్ ఎవరి క్లాన్ వాళ్ళకి మాత్రమే వాళ్ళ క్లాన్ వాళ్ళు మాత్రమే వాడుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, వేరే వాళ్ళు తినడానికి యూజ్ చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళే యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇంకా సూపర్ మార్కెట్లోకి వెళ్ళడానికి హెడ్స్ మాత్రమే వెళ్ళాలి, అంటే చీఫ్లు మాత్రమే వెళ్ళాలి. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒక్కొక్క హార్న్ అంటే బజర్ సౌండ్ వినిపిస్తుంది. ఆ ఫస్ట్ బజర్ అయితే యష్మి వెళ్ళాలి, ఎందుకంటే పెద్ద క్లాన్ కాబట్టి. సెకండ్ బజర్ వచ్చిన తర్వాత నైనిక వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ క్లాన్ మన నిఖిల్ వెళ్ళాలి అని చెప్పేసి అయితే బజర్ మోగిన తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి అని చెప్పి అన్నారు. లోపలైతే బాస్కెట్లు ఉంటాయి. వాళ్ళు తీసుకున్న సరుకులు బజర్ మోగాని లోపలికి వెళ్ళేసి ఆ సరుకుల్ని ఆ బాస్కెట్లో వేసుకోవచ్చు. అండ్ యష్మి టీం క్లాన్ పెద్ద ఉంది కాబట్టి ఫస్ట్ యష్మిని అయితే పంపించారు. ఫస్ట్ బజర్ అయితే మోగింది. ఫస్ట్ యష్మి అయితే లోపలికి వెళ్ళేది తన అన్ని ఐటమ్స్ అన్ని తీసుకుంటా తన బాస్కెట్లో వేసుకుంటుంది. ఆ లోపల నెక్స్ట్ బజర్ రాగానే మన నైనికాల్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పాపం చిన్న చేతులు అండ్ హైట్ తక్కువ ఉండడము ఆమె మైనస్ తెలియదు కానీ తక్కువ ఐటమ్స్ అయితే ఆమె బాస్కెట్లో వేసుకుంది. ఈ లోపు అయితే మళ్ళీ థర్డ్ బజర్ మోగ్గానే నిఖిల్ కూడా వెళ్ళిండు. ఆయన పెద్ద చేతులు టక 2 బాస్కెట్లు నింపేసిండు అనమాట. ఆయన ఆల్మోస్ట్ అందరూ ఇద్దరు వేసేసుకున్న తర్వాత ఆయన కూల్ డ్రింక్స్ ఎక్కువ వేసుకున్నాడు అనమాట నిఖిల్. అండ్ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ బజర్ అయితే వచ్చేసింది. షాపింగ్ అయితే స్టాప్ చేసేసిండ్రు. ఆ టైంలో మన ఎవరు యష్మి చికెన్ ఎక్కడుంది, చికెన్ ఇందులో ఫ్రిడ్జ్లో ఉందా అది చూడలేమని చెప్పేసి అయ్యో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇంకా బిగ్ బాస్ పాపం కరుణించినట్టుండు. ఇంకొక 10 సెకండ్స్ అయితే నేను మీకు ఛాన్స్ ఇస్తాను, మళ్ళీ మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి 10 సెకండ్స్ ఆమె ఏడుపుకు చూసి ఇంకా ఆమె బాధ చూడలేక బిగ్ బాస్ అయితే మళ్ళీ ఛాన్స్ ఇవ్వగానే 10 సెకండ్స్లో అయితే మళ్ళీ వీళ్ళు మిగతా ఐటమ్స్ ముగ్గురు కూడా చికెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నారు. మిగతా ఐటమ్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడైతే హగ్గుల మోత మోగిపోయింది అనుకోండి ఈ హౌస్లో. ఇంకా ప్రతి దానికి హగ్స్. ఈ యష్మి అండ్ సోనియాకి అయితే ఇంకా మూత మోగిస్తున్నారు పోండి. వీళ్ళు ఏ గొడవ పడ్డా మళ్ళీ లాస్ట్కి వచ్చేసి హగ్ చేసేసుకుంటున్నారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చిన్న ఏడుపు వచ్చినా ఇక బాయ్స్ అందరూ ఓదార్పు యాత్రకు వచ్చేస్తున్నారు. ఆడలంతా మంచి హగ్స్ తీసుకొని ఎంత గలీజ్ చేసేస్తున్నారు మొత్తం హౌస్ అంతా. హగ్గుల మూత మోగిస్తున్నారు మన బిగ్ హౌస్. అండ్ ఇది గేమ్ అయిపోయిన తర్వాత బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే బిగ్ బాస్ ఇదంతా తీసుకున్న తర్వాత ఫుడ్ యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. ఈ తెచ్చుకున్న ఐటమ్స్ని యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు గేమ్స్ పెడతాము. ఈ గేమ్స్లో విన్ అయిన వాళ్ళు మాత్రం ఇప్పుడు తీసుకొచ్చుకున్న మన ఐటమ్స్ అన్నీ వాడుకోవచ్చు అని చెప్పేసి పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చేసాడు మన బిగ్ బాస్. అమ్మో ఇప్పటిదాకైతే ఇది తీసుకొచ్చుకుంది వాడుకోవడానికి కాదా అని అప్పుడు వాళ్ళకు ఇప్పుడు అసలైన టాస్క్ అనేది మొదలైందని వాళ్ళకి అర్థమైంది. ఇంకా ఫస్ట్ టాస్క్ వచ్చేసి లెమన్ పిజ్జా అని చెప్పేసి ఒక టాస్క్ అనేది ఇచ్చిండ్రు అనమాట. మనం చిన్నపిల్లల బాక్స్లలో ఉంటాయి చూడండి, లోపల గోళీలు వేసుకొని మొత్తం అంతా రౌండ్లో తిప్పుకుంటూ సెంటర్లో వేయడం ఉంటుంది కదా. కాకపోతే ఇదే అంతే, కాకపోతే పెద్దది ఇద్దరు పట్టుకొనేసి గేమ్ ఆడేసి అండ్ అది కింద పడేయాలి. లెమన్స్ పెట్టారనమాట దాన్ని ఆ సేమ్ బాక్స్లో లాంటిదే ఒక పెద్ద ట్రే టైప్లో ఇచ్చేసి ఇద్దరికి తాళ్ళు ఇచ్చేసి గేమ్ ఆడుకుంటూ లెమన్స్ అనేది కింద పడేయాలని చెప్పేసి దీనికి సంచాలకుగా అయితే భాషా గారు అయితే ఉన్నారు. ఫస్ట్ గేమ్ విన్నర్ అయితే ఇంకా ఆటోమేటిక్గా తెలిసిందే ఫౌల్ గేమ్ ఆడిన మన యష్మి టీం వాళ్ళది టచ్ అయింది కింద, మన సీత వాళ్ళు టచ్ అవ్వలేదు. కాకపోతే వాళ్ళు లెమన్స్ లాస్ట్కి అయితే వేయలేదు. వాళ్ళు 4 టైమ్స్ వేసి యష్మి టీం వాళ్ళు టచ్ అయ్యకుంటూ గేమ్స్ వేసిర్రు, అవి లెమన్స్ వేసిర్రు. బట్ ఇక విన్ అయితే వాళ్ళకే ఇచ్చేసిండ్రు. వాళ్ళ సరుకులను వాళ్ళే యూజ్ చేసుకోవాలి, కాపాడుకోవాలని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పగా వాళ్ళు ఇక వండుకొని తింటూ ఉంటే మన సోనియా అక్క ఉన్నది కదా క్రయింగ్, ఇంకా ఫుల్ ఏడుపుకుంటూ వేరే లెవెల్ యాక్టింగ్ చేసిందనమాట. అయ్యో మనం తీసుకొచ్చిన మనమే ఫుడ్ తిని అంతమందికి పెట్టలేకపోతున్నామే అని బాధ. ఈమె డబుల్ గేమ్ ఎంత టూ మచ్గా ఆడుతుందంటే అప్పుడే తిడుతుంది, అప్పుడే నవ్వుతుంది, అప్పుడు ఎవరిని పోగు చేస్తుందో అర్థం కాదు. ఇంకా ఆమె ఏడుస్తూ ఉండగా ఒక్కోరు ఇక టైట్ హగ్ ఇచ్చేసుకుంటా ఉన్నారు. చెత్తగా అనిపించింది సోనియాని చూస్తే. ఆ టైంలో అభయ్ వచ్చిండు, నిఖిల్ వచ్చిండు, పృథ్వీ, ఇంకా ఎవరెవరో వచ్చి హగ్గుల మూత మోగించేసిండ్రు అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో ఇప్పుడు వాళ్ళు విన్ అయిపోయారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ నిఖిల్ అండ్ మన నైనిక టీం వాళ్ళు గేమ్ ఆడారనమాట. సెకండ్ గేమ్ పేరు వచ్చేసి
కనిపెట్టు పరిగెత్తు అని చెప్పేసి అయితే గేమ్ అయితే ఇచ్చిండ్రు. ఈ గేమ్లో వీళ్ళ టీంలో నుంచి వాళ్ళ టీంలో నుంచి ఒక్కళ్ళని తీసుకొని లోపల కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలి అండ్ క్వాంటిటీలు అని చెప్పేసి. అందులో ఫస్ట్ అయితే మనం నిఖిల్ టీం నుంచి నేనే వెళ్తాను అని చెప్పేసి అంటే పాపం మనం మనీ ఫీల్ అయినట్టుండు. పక్కకు అయితే ఇంక పింకి ఆడుకొని వచ్చేసి ఒక మనీ వెళ్తాడు నేను వెళ్ళను అని చెప్పేసి అన్నారు. నైనిక టీం నుంచి అయితే సీత వెళ్ళింది. సీత అయితే బాగా టఫ్ పోటీ ఇచ్చింది అనమాట. స్ట్రాంగ్గా ఆడింది, నాకైతే బాగా అనిపించింది. అండ్ మనీ కూడా తక్కువ కాదు, అంత సెంటిమెంటల్గా అయితే ఏం కాదు, గేమ్ పరంగా కూడా మంచి అంటే బక్క ఉన్నా కానీ గట్టిగా ఆడిండు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం ఫిజికల్గా అయితే అయినరు, బట్ ఇష్యూ అయితే ఏం కాలేదనుకో. ఇదే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళ మధ్యలో గొడవ జరగకపోవడం వల్లనో మరి అదే ట్రాక్ పెద్దగా అవ్వకపోవడం వల్ల కానీ అంత ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించట్లేదు. ఇద్దరు అయితే వెళ్ళిపోయినారు. లోపల లివింగ్ ఏరియాలో అయితే ఫస్ట్ తీసుకొచ్చి ఇవ్వాలి యాక్షన్ రూమ్లో ఉన్న ఐటమ్స్ని అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పగానే యష్మి సంచాలకుగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఆమె పెద్ద క్లాన్ ఆమెదే కాబట్టి సంచాలకుగా యష్మిని ఇచ్చిండ్రు. అండ్ ఫస్ట్ గేమ్ అయితే మైదా తీసుకురమ్మని చెప్పేసి అన్నారు. ఆ 3 రకాల మైదాలో వాళ్ళకి ఏదో మైదా కూడా తెలియకుండా తీసుకుని వచ్చేసి సీత అయితే కార్న్ఫ్లోర్ తీసుకొచ్చింది, మన మణికంట మైదా తీసుకుని వచ్చిండు. అక్కడైతే ఆయన విన్ అయిపోయిండు. సెకండ్ టైం అయితే శనగపప్పు తీసుకురమ్మని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పిండు. ఆ టైంలో సీత తీసుకొని వచ్చింది, అప్పుడు సీత విన్ అయింది. థర్డ్ టైంలో పేలాలు తీసుకురమ్మని చెప్పి పేలాలు 250 grams. ఈ టైంలో అయితే కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే 250 grams ఎగ్జాక్ట్గా 250 grams ఎవరు తీసుకురాలేరు. బట్ ఈ కొంచెం క్వాంటిటీ అటు ఇటుగా మన మణికంఠ తీసుకొచ్చినప్పటికీ సీత అయితే 374 grams తీసుకొచ్చింది. బట్ ఆమెను కన్సిడర్ చేయలేదు. ఈయన కన్సిడర్ చేయాల్సింది అని నాకైతే అనిపించింది. 299 తీసుకొచ్చింది. 250 అంటే ఎగ్జాక్ట్గా పేలాలు ఒక్కొక్కటి ఎట్లా తీసుకొస్తారు, దగ్గరగా ఉన్నది కన్సిడర్ చేయాలి, తప్పదు. బట్ ఆమె అట్లా చేయలేదన్నమాట. సంచాలకైతే అది కన్సిడర్ చేయలేదు. ఇద్దరికి 0 points అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే అప్పుడు మన మణికంఠ అయితే చెప్పిండనమాట, ఎవరు 250 grams ఎగ్జాక్ట్గా ఎవరు తీసుకురారు, దగ్గరగా ఉన్నది తీసుకోవాలి, పాయింట్ ఇవ్వాలి అని చెప్పేసి అన్న. సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పేసి అయితే యష్మి అయితే ఇంకా గట్టిగానే తేల్చి చెప్పేసింది అనమాట. నా మాటే శాసనం అన్న లెవెల్లో. లాస్ట్కి ఒకవేళ వీలుంటే నేను బిగ్ బాస్తో అయితే మాట్లాడతాను అని చెప్పేసి అన్నది. ఇంకా నెక్స్ట్ గేమ్ కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇంకా 4th రౌండ్ మళ్ళీ బిగ్ బాస్ హార్ని ఇవ్వగానే లోపలికి వెళ్ళి గీ తీసుకొని రావాలి అని చెప్పేసి అంటే మన సీత అయితే గట్టి అంటే నిజంగా టూ మచ్. ఈ గేమ్లో ఆమెను చూస్తే అర్థమైంది, బాగా స్ట్రాంగ్ ప్లేయర్ అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది అనమాట. గీ తీసుకొని వచ్చిందనమాట మన సీత, పర్ఫెక్ట్ తీసుకొని పెట్టేసింది, సీత విన్ అయింది. మళ్ళీ 5th రౌండ్లో వెళ్తే ఒక టొమాటో పెద్ద బాస్కెట్లో టొమాటోలలో యాపిల్ ఉందనమాట. అందులో పాపం ఫిజికల్గా ఆమె అంత ఇది చేయలేకపోయింది. మన మణికంఠ అయితే అందులో నుంచి యాపిల్ తీసుకొచ్చి ముందైతే పెట్టేసిండు. 6th రౌండ్కి వచ్చేసి మిర్చి బజ్జీకి కావాల్సిన ఐటమ్స్ అందులో ఉన్నాయి, ఒక ట్రేలో పెట్టుకొని రావాలి ఏమేమి కావాలని బిగ్ బాస్ అంటే. ఆ టైంలో వెళ్ళిన తర్వాత మన మణికంఠకి ఏం ఐడియా ఉంటుంది, ఉంటుండొచ్చు, మేబీ కొంచెం తక్కువ ఉంటుంది ఆడోళ్ళకు ఉన్నంతగా. అండ్ వీళ్ళు కొంచెం ఆయన సాల్ట్ తీసుకురాలేడు అండ్ మైదా తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చిన ఐటమ్స్లలో. మన సీత అన్ని పర్ఫెక్ట్గా తీరిగ్గా పెట్టుకొని వచ్చింది, కానీ పర్ఫెక్ట్ ఐటమ్స్ అయితే తీసుకొని రావడంతో 3 రౌండ్లు మన సీత గెలిచి 2 రౌండ్లు మణికంఠ గెలిచిండు. ఒక రౌండ్ 0 ఇచ్చేసింది కదా, ఇద్దరికి పాయింట్స్ ఇవ్వకుండా. సో సీత విన్ అయింది, మణికంఠ లూజర్ అయింది. ఆ టైంలో బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ రౌండ్ గెలిచిండ్రు కాబట్టి మీరు తెచ్చుకున్న ఐటమ్స్ మీరే వాడుకోవాలి అండ్ మీరు గేమ్ విన్ అవ్వలేదు కాబట్టి మీకు అసలు ఫుడ్డే లేదు అని చెప్పేసి నిఖిల్ టీం వాళ్ళకైతే చెప్పేసేసరికి అంటే ఉన్న వాళ్ళందరూ షాక్, అయ్యో వీళ్ళకి ఫుడ్ లేదు ఎట్లా అని. కాకపోతే ఇక బిగ్ బాస్ అయితే మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చి సీత చెప్పింది, బిగ్ బాస్ మేము తింటున్నాం కానీ వాళ్ళకి షేరింగ్ చేసుకోకుండా తినాలంటే మాకు బాధ అవుతుంది, బిగ్ బాస్ మేము షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం, మీరు ఏమైనా చెప్తే చెప్పండి అంటే బిగ్ బాస్ అయితే ఏం చెప్పలేదు. ఇక అనౌన్స్మెంట్ ఇచ్చిండు, ఏంటి అంటే వీళ్ళ కోసం స్పెషల్గా రాగి పిండి పంపించండి, మీరు ఇదే చేసుకొని ఫుడ్ తినాలి అని చెప్పేసి. నెక్స్ట్ డే అయితే మళ్ళీ తర్వాత సలాడ్ పంపించినప్పుడు ఫ్రూట్ సలాడ్ అంటే ఫ్రూట్స్ మాత్రమే పంపించినప్పుడు వెజిటేబుల్స్ అవి తినాలి అంతే. కాకపోతే బిగ్ బాస్ చెప్పిండు మీ ఫుడ్ని మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది అని క్లియర్ కట్గా చెప్పినప్పుడు వీళ్ళు దొంగతనం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళకి అర్థం కావాలి కదా. అప్పటిదాకా వాళ్ళు లైట్ తీసుకున్నట్టుగా ఉండేసి వీళ్ళే స్టార్ట్ చేసిరు. మళ్ళీ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నప్పటికీ యష్మినే దొంగతనానికి మళ్ళీ స్టార్ట్ చేసింది. మా నైనిక టీం వాళ్ళు ఫుడ్ చేసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. రాళ్ళంతా పిచ్చోళ్ళు అర్థం కాలేదు, కానీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకునేది తీసుకుపోయినరు, వాళ్ళ టీ పౌడరు తీసుకుపోయారు, షుగరు తీసుకుపోయినరు. వీళ్ళు అన్నీ ఫౌల్ గేమ్స్ ఆడుకుంటూ ఏదో పెద్ద మేము తోపులము, మాకే ఉన్నది బ్రెయిన్, మాతోనే వీళ్ళు ఆడుతున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారు.
వీళ్ళైతే ఇంకా మళ్ళీ దొంగతనాలు అయితే వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ప్రేరణ ఆమెకు యష్మికి అయితే హెల్ప్ చేసింది కిచెన్ రూమ్లో ఉంటూ. అండ్ యష్మి అన్నీ తీసుకొని వాళ్ళ రూమ్లలో, వాళ్ళ లగ్జరీ రూమ్ ఉంది కదా, అందులో అయినా డబ్బాలలో పెట్టేసుకుంటుంది అనమాట. ఫుడ్ కూడా పులిహోరను మరి ఏదో చేసుకున్నారు, ఆ ఫుడ్ కూడా తీసుకపోయి మన అభయ్కి తెచ్చిన అభయ్ కూడా తినేస్తుండ్రు. వీళ్ళు అసలు కనీసం వాళ్ళకి ఫుడ్ తక్కువ ఉంది, వాళ్ళ క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి తక్కువ సరుకులు అనేది వచ్చింది, మరి ఎందుకులే అన్నట్టు కూడా ఆలోచించట్లేదు, మినిమం కూడా లేదు. ఇంకా వాళ్ళ ఫుడ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ కాడికని కూడా అందులో నుంచి పీసెస్ అన్నీ తీసేసుకొని ఒక ప్యాకెట్లో 4 to 5 పీసెస్ మాత్రమే ఉంచి వాళ్ళకి అర్థం కాదా వీళ్ళు దొంగతనం చేసిరని. మన ఎవరు నాబిల్ అయితే కొంచెం సీరియస్గానే అనమాట. లోపల నిఖిల్ను మణికంఠ అనుకుంటారు అనమాట. మణికంఠ అనే నిఖిల్తో చెప్తాడు, మనం దొంగతనం చేద్దాము, ఇంకా అవ్వట్లేదు, వాళ్ళ జ్యూస్లో అయితే తెచ్చుకుందాము, ఏమవుతుంది అని చెప్పేసి. అంటే మన నిఖిల్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. నాతో నవ్వదు రా, నువ్వు అయితే నువ్వు ఇవాళ చేయి, నేను రేపు ఎక్స్క్యూట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతుండగా నాబిల్ వచ్చాడు వాళ్ళ దగ్గరికి. మా చికెన్ తీసేసుకున్నారు అది ఇది అని చెప్పేసి. మరి నేను కూడా తీసేసుకుంటాను, ఇంకా నేను వాళ్ళు ఇట్లా గేమ్ ఆడితే నేను కూడా ఆడడానికి రెడీ అయిపోతున్నాను అని చెప్పేసి. నాబిల్ కూడా ఇంకా చూసి మాకు కూడా ఫుడ్ తక్కువ ఉంది కదా, వీళ్ళు స్టార్ట్ చేసారు కాబట్టి మనం కూడా చేయాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి మణికంఠతోనే నిఖిల్తోనే డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఈలోపు కూడా కొన్ని ప్యాకెట్లు ఏవో తీసుకొచ్చేసి బాత్రూమ్లో అయితే పైన స్టోర్ పైన అయితే పెట్టేసి ఆయన దాచిపెట్టడం అయితే జరిగింది. ఇక యష్మి టీం వల్ల అయితే నైట్ లగ్జరీ రూమ్లో పడుకోండి, అక్కడ పడుకోకండి, ఎందుకంటే ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిపోతే గేమ్ ఆడలేరు అని చెప్పేసి అయితే మన సోనియాకి చెప్తే సోనియా పోయి నిఖిల్ కంటుంది ఎమోషనల్గా కనెక్ట్ అయితే ప్రాబ్లం అవుతుందంట, ఇక్కడ పడుకోమని చెప్పేసి అంటుంది. ఇక్కడ వింటుంది, అక్కడ చెప్తుంది, అక్కడ వింటుంది, ఇక్కడ అంటుంది. ఆమె గేమ్ ఏంటో, ఆమె ప్లాన్లు ఏంటో అర్థం కూడా అవ్వదు అనమాట. కానీ యష్మి అండ్ అభయ్, సోనియా, ప్రేరణ కూడా అందులో కలుస్తుందో ఏంటో మరి. వాళ్ళ గురించి ఆలోచించకుండా, వాళ్ళకి ఫుడ్ సరిపోదు అని చెప్పేసి కూడా ఆలోచించకుండా వీళ్ళు ఇట్లా దొంగతనాలు చేయడం. ఓకే, వీళ్ళు స్టార్ట్ చేయడం కూడా కరెక్టే, వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కాబట్టి మేము స్టార్ట్ చేసినాము అని. ఆకలి కేకలు అయితే పాపం మణికంఠకును నిఖిల్కి అయితే బాగా ఆకలి కేకలు అయితే వేస్తున్నారు. అండ్ ఫుడ్ పంపిస్తున్నప్పుడు నేను సరిపోదు కదా వాళ్ళకి, కొంచెం మళ్ళీ గేమ్స్ ఆడడానికి అయితే అంత ఫుడ్ సరిపోదు. అవి సలాడ్లు అండ్ జావా ఏదో సరిపోతుంది. మణికంఠకు కరెక్ట్గా ఈ టైంలో కొంచెం పుంజుకుంటుండేమో అనిపించింది నాకైతే. ఓకే, దొంగతనం చేద్దాం తప్పేముంది అని చెప్పేసి అయితే. ఓకే, ఇంకా గేమ్స్ అయితే నడుస్తున్నాయి, చూద్దాం. ఇంకా గేమ్స్ గురించి కూడా లైవ్ చూసేసి మేము ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్.